మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మరి ఒకసారి వీక్షకులను హోప్ ఛానల్ ఇండియా ద్వారా యేసుక్రీస్తు యొక్క పాదముల చెంత అనే ఈ వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానించున్నాను. ఈరోజు మనము దయ్యముల చేత శోధించబడుచున్న వ్యక్తి క్రీస్తు పాదముల చెంత చేరి తనలో ఉన్న దయ్యములన్నీ ఆయన నుండి వెడలిపోయాను. ఆయన క్రీస్తు పాదముల చెంత దేవుని వాక్యమును విని, క్రీస్తు బోధలను విని ఆయనకు అనగా క్రీస్తుకు సాక్షిగా మారడం మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. మన ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేసిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 8వ అధ్యాయము 35, 36 వచనాలు చదువుకుందాం. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూసి భయపడిరి. అదిని చూసిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందునో జనులకు తెలియజేయగా, గెరసీనీయులు ప్రాంతములలో నుండుట జనులందరూ బహు భయక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. ఒక వ్యక్తి మనం లూకా సువార్తలో చదివాము, దయ్యముల చేత శోధించబడడం. ఈనాడు దయ్యముల చేత శోధించబడము మనకి క్రొత్త ఏమీ కాదండి. అనేక కుటుంబాలు శోధింపబడుతూ ఉన్నారు. సాతానుడు మారువేషము వేసుకొని చనిపోయిన వారిని, వారి పేర్లను తలుసుకుంటూ అనేకులను శోధించటం ఈనాడు క్రొత్త ఏమీ కాదు. మనం అనేకులను చూసాం కూడా. ఒక దయ్యంతో శోధించబడమే ఎంతో భయానికి, ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. ఈ గెరసీనీయుల ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయనలో కొన్ని వందల దయ్యాలు ఉన్నాయి. అయితే ఈ వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తును కనుగొన్నాడో అతడు స్వస్థపడినట్లు లేఖనం తెలియజేస్తుంది. స్వస్థపడమే కాదండి, మనం పరిశుద్ధ గ్రంథంలో చదివాం, ఆయన క్రీస్తు పాదాలు చెంత కూర్చున్నాడు. కూర్చుని ఏం చేస్తున్నాడు? మగ్దలేని మరియని చూసాం. ఆమె పవిత్రురాలైన తర్వాత, పాప జీవితం విడిచిపెట్టిన తర్వాత ఏం చేసిందండి? క్రీస్తు పాదాలు చెంత కూర్చొని ఆమె వాక్యము వినుచున్నది. సామెతలు 8వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 24, 34 వచనాలు. దేవుని యొక్క ఉపదేశములను వినువారు ధన్యులు, అట్టి ధన్యత అబ్రహాముకు దక్కింది. దేవుని మాటలు విన్నాడు. అట్టి ధన్యత ఈరోజు మరలా మనం చూస్తున్నాం, ఈ దయ్యములు పట్టిన వ్యక్తికి దక్కిందండి. ఈరోజు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. మనలో ఎంతమంది దేవుని పాదాల చెంత కూర్చుండడానికి ఇష్టపడుతూ ఉన్నాం? ఆయన పాదాల చెంత కూర్చుండటమే కాదు, ఆయన మాటలను వినడానికి మనం శ్రద్ధ చూపిస్తూ ఉన్నామా? ఈ వ్యక్తి స్వస్థపడ్డాడు. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు 35 నుంచి చదువుతూ మనం ఆ క్రిందకి వెళితే వారు భయపడ్డారు. జనులు ఈ దయ్యాలు విడిచి వెళ్ళిన వ్యక్తిని చూసి, స్వస్థత పొందిన వ్యక్తిని చూసి భయపడలేదండి. వారు ఆయన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎలా స్వస్థపడ్డాడని అనుకుంటున్నారు, కానీ స్వస్థపరిచిన వ్యక్తిని చూసి భయపడుతున్నారు. ఎంత విచిత్రం అండి. కింద వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసా? నీవు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి క్రీస్తును వారు తరిమేశారు, నిరాకరించారు. స్వస్థపరచు యెహోవాను వారు నిరాకరించారు.
స్వస్థపరిచే యేసుక్రీస్తు వారి సముఖములో ఉండగా వారు కనులార చూసిన దానిని వారు తిరస్కరించారు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో, ఈరోజు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకున్న అనేక మంది క్రీస్తును బాహాటముగా తిరస్కరిస్తూ ఉన్నారు. వారి పాపములను బట్టి, వారి పాపములను ఎవరైనా ప్రశ్నిస్తే వారిని తిరస్కరిస్తూ ఉన్నారు. క్రీస్తు వారు ఆయన ఏది దాచిపెట్టరు కాబట్టి, హృదయాంతరంగములు ఎరిగినవాడు కాబట్టి ఆయన ప్రసంగాల్లో పరిశీలనను, సదుకాయలను, పాపము చేయు ప్రతి వారిని ఆయన మారు మనసు పొందాలని, వారిని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి వారు ఇష్టపడలేదు. ఎవరన్నా దయ్యాలు పట్టిన వాడిని చూసి భయపడతారు. ఒకవేళ వారిలోంచి దయ్యాలు వెళ్ళిపోయినా కూడా, బాబు నీకు నమస్కారం, ఇంతవరకు నువ్వు దయ్యాలు పట్టి మమ్మల్ని చాలా బాధ పెట్టావు, ఇప్పటికైనా నీకు స్వస్థత కలిగింది, ఎక్కడికైనా వెళ్ళి నువ్వు జాగ్రత్తగా బ్రతుకని చెప్తారు. వీరేం చేస్తున్నారండి? స్వస్థపరిచిన క్రీస్తును తిరస్కరిస్తున్నారు. మన జీవితంలో కూడా మేలులెన్నో పొందుకుని ఉన్నత స్థాయికి ఎదిగి ఒక స్థితికి వచ్చిన తర్వాత, గట్టెక్కేసిన తర్వాత తిరస్కరిస్తున్నామేమో. ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకుందాం. క్రీస్తుని తిరస్కరించి వారు వెళ్ళిపోమని చెప్పుడు క్రీస్తు వారు వెళ్ళిపోతున్నారండి. ఆ గెరసేనీల సముద్ర తీరంలో ఆయన పడవ ఎక్కి వెళ్ళిపోయే ముందు స్వస్థత పొందిన ఈ వ్యక్తి, దయ్యముల చేత శోధింపబడి స్వస్థతను పొందుకున్న ఈ వ్యక్తి క్రీస్తు వద్దకు వచ్చి, అయ్యా నేను నీ వెంటే వచ్చేస్తాను. తప్పులేదండి. అయ్యా నేను నీ వెంటే వచ్చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నేను నీతోనే ఉంటానని చెప్పినప్పుడు క్రీస్తు వారు అంటున్నారు, నువ్వు రావడానికి వీల్లేదు. మనం ఒకసారి బైబిల్ చదువుదామండి. మనం పరిశుద్ధ గ్రంథాన్ని 8వ అధ్యాయం లూకాసు వార్త 39వ వచనంలో, అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేస్తునో తెలియజేయమని అతనితో చెప్పి వానిని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసిన ఆ పట్టణమందంతటా ప్రకటించాను. నిన్ను, నన్ను, మనందరినీ దేవుని సంఘముగా, క్రైస్తవులుగా ఈ అన్యుల మధ్యలో దేవుడెవరో తెలియని ప్రజలకు ఈ సృష్టికర్తను తిరస్కరించు ఈ లోకములో సర్వాధికారి అయిన దేవుని అధికారమునకు లోబడకుండా జీవించు ప్రజలకు సాక్షిగా ఉండడానికి మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. ఈ దయ్యములు పట్టిన వ్యక్తి, నేను నీతో వస్తాను ప్రభువా అంటే ప్రభువారు అంటున్నారు, నువ్వు రావద్దు, తిరిగి నీ ఇంటికి వెళ్ళి క్రీస్తు నీకు ఎట్టి గొప్ప కార్యములను చేసనో వాటిని నువ్వు సాక్ష్యముగా తెలియచే. క్రీస్తు పాదముల చెంత పాపులకు పవిత్రత కలదు. క్రీస్తు పాదముల చెంత ఆయన ముఖ దర్శనము ద్వారా, ఆయన స్వరూప దర్శనమందు ఆయన స్వరము వినగలుగుతాము. క్రీస్తు యొక్క పాదపీఠము చెంత మోకరించిన వారికి ఆయన వాగ్దానము ఎన్నడను నిరార్థకము కాదు అని లేఖనము సెలవిస్తుంది. ఈరోజు ఈ యొక్క దయ్యములు పట్టిన వ్యక్తి జీవితం నుంచి మనం నేర్చుకుంటుంది ఏంటంటే, ఆయన పాదముల చెంత స్వస్థత ఉన్నది. నిన్ను పీడిస్తున్న దయ్యం ఎటువంటిదైనా, మనలో అనేక దయ్యాలు ఉంటాయండి. కోపం అనే దయ్యం, అబద్ధము మాట్లాడించే దయ్యం, అనారోగ్యం అనే దయ్యం, వ్యభిచారము జరిగించే దయ్యం, ఇతరులు బాగుంటే సహించలేని దయ్యం, స్వార్థం అనే దయ్యం, ఎన్ని దయ్యాలు నీలో ఉన్నా, ఎటువంటి దయ్యము నిన్ను పట్టుకుని పీడిస్తున్నా, ఈరోజు నువ్వు క్రీస్తు పాదాలు చెంతకు వచ్చినట్లయితే నీలో ఉన్న దయ్యాలన్నిటినీ ఆయన నీ నుండి పారద్రోలుతాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి క్రీస్తు యొద్దకు వచ్చాడు, స్వస్థత పొందాడు.
సాక్షిగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన సాక్ష్యం చెప్తే ఏమైందో తెలుసా? ఏ ప్రజలైతే క్రీస్తును వెళ్ళిపోమని బ్రతిమలాడారో అదే ప్రజలు ఎప్పుడు యేసుక్రీస్తు మా గ్రామం వస్తాడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్టు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనం మన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాం. 40వ వచనం అండి, 8వ అధ్యాయం లోకాసు వార్త. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరుగు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనెను. మొట్టమొదటగా నీవిక్కడ ఉండడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. ఈయన సాక్ష్యము విన్న తర్వాత, దేవుడు చేసిన గొప్ప కార్యాలను ఈయన వివరించిన తర్వాత ఎప్పుడు యేసుక్రీస్తు వస్తారా అని ఎదురు చూశారటండి. ఆయన వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకున్నారు. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? దేవుడు నీకు కార్యాలు చేసింది నీకు నువ్వే ఉంచుకుంటావని కాదు. నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నదే నువ్వు నీలో నీ మటుకే ఏమంటారు, కొంచెము కింద పెట్టిన దీపం వలె ఉండడానికి కాదు. అది ఎవరికి కనిపించదు. ఈ సువార్త ప్రకాశమానమును ప్రచురణ చేయడానికి కొండ మీద పెట్టిన దీపం వలె నీవు సాక్షిగా జీవించడానికి నీ జీవితంలో దేవుడు అనేక గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి సిగ్గుపడుతూ ఉన్నావేమో. నలుగురిలో నిలబడి దేవుడు చేసిన కార్యాన్ని వివరించటానికి ఎవరు ఏమనుకుంటారా అని నిన్ను నీవే ఆధ్యాత్మికంగా అనగదొక్కుకుంటున్నావేమో. చాలామంది అండి రహస్యమందు దేవునితో పోరాడి గొప్ప కార్యాలు సాధించిన వారు లేకపోలేదు. అయితే దేవుడు నన్ను ఆయనకు సాక్షిగా జీవించడానికి, ఆయన సువార్తమానమును ప్రచురణ చేయడానికి, ప్రకటించడానికి ఆయన పిలుచుకున్నాడు. శిష్యులు అంటారు, మేము విన్న దానిని, కనిన దానిని, ముట్టుకున్న దానిని మేము మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాం. ఒకసారి మన పరిశుద్ధ గ్రంథాన్ని యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనానికి తిరుపుదామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరు. మరి ఈరోజు ఇంకా కిందకు చదివితే మరి నీవు క్రీస్తును గూర్చిన సాక్ష్యాన్ని అంగీకరించే విశ్వాసక నీవు ఉన్నావా? ప్రకటన గ్రంథకర్త, ప్రకటనకారుడని యోహాను అంటాడు, నేను చూసినంత మట్టుకే ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన అతి త్వరలో మనం ఊహించిన దానికంటే శీఘ్రముగా ఆయన రెండోసారి రానయ్యన్నాడు. దయ్యములు పట్టిన వ్యక్తి స్వస్థతను పొంది సాక్షిగా మారాడు. తన గ్రామములో సువార్తను ప్రకటించాడు. గ్రామం అంతా కూడా మారు మనసు పొందింది. ఎప్పుడు క్రీస్తు మా ఊరు వస్తారా అని వారు ఎదురు చూశారు. ఆయన వచ్చాడు, వారు చేర్చుకున్నారు. మరి నీ సాక్ష్యం నీ ఇంటిలో నీ భర్తను మార్చగలుగుతుందా? నీ సాక్ష్యము నీ గృహములో నీ బిడ్డలను మార్చగలుగుతుందా? నీ సాక్ష్యము నీ సమాజములో అనేకులను క్రీస్తు యొద్దకు చేర్చాలని ప్రేరేపణ కలిగిస్తున్నదా? ఈ దయ్యములు పట్టిన వ్యక్తి స్వస్థతను పొందటమే కాదు, అనేకులకు మార్గదర్శిగా మారాడు. అనేకులను క్రీస్తు యొద్దకు నడిపిస్తూ ఉన్నాడు. క్రీస్తు ఎప్పుడు మా గృహానికి వస్తాడో, మా గ్రామానికి వస్తారా అని ఎదురు చూసే తలంపులను వారికి తలవోసి వారిని సిద్ధపరిచాడు. మరి పరలోక రాజ్యం కొరకు సిద్ధపడుచున్న నీవు క్రీస్తు నీకు చేసిన కార్యములను బట్టి నీవు సాక్షిగా నిలబడగలుగుతున్నావా? శిష్యులు అంటున్నారు, మేము కనిన దానిని, చూసిన దానిని సాక్ష్యం ఇచ్చుచున్నాము. యెషయా గ్రంథంలో ఆయన అంటున్నాడు, 43వ అధ్యాయము 10వ వచనం, యెషయా 43:10 చక్కటి సాక్ష్యం అండి.
నిన్ను నన్ను కూడా దేవుడు సాక్షిగా పిలుచుకుని ఉన్నాడు. మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేను ఆయనను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడను నాకు సాక్షులు. మనం ఆయన చేత ఏర్పరచుకొనబడిన సాక్షులము, ఆయనను ఎరిగిన వారము. ఆయన కొరకు మనము జీవించాలి. మనలో ఎటువంటి దయ్యాలున్నా కూడా, స్వార్థం అనే దయ్యం చెప్పినట్లుగా ఎటువంటి దయ్యం ఈరోజు నిన్ను శోధిస్తుందా, అది ఏ దయ్యమైనా కూడా దానిని పోషించడానికి నువ్వు ప్రయత్నం చేయకు సుమి. ఈ లోకంలో నశించిపోతాం. మన సమస్త ప్రయాస ఈ లోకయాత్రను ముగించిన తర్వాత పరలోకవాసులం అవ్వాలని. కాబట్టి క్రీస్తు నిన్ను శోధనలో పడకుండా నీలో ఉన్న సమస్త దురాత్మలను వెళ్ళగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి నీవు ఆయన పాదాల చెంతకు చేరడానికి సిద్ధంగా ఉన్నావా? క్రీస్తు పాదముల చెంత మనకి మన సమస్త శోధనల నుండి విముక్తి కలుగుతుంది. మన శోధనల నుండి విడుదల మనకి కలుగుతుంది. కాబట్టి శిష్యులనే కాదు, ఈ దయ్యాలు పట్టిన వ్యక్తినే కాదు, నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన పాదాల చెంతకు మనం వెళ్ళినట్టయితే, ఆయన మాటలను మనం విన్నట్లయితే, ఆయన అంటున్నాడు అపోస్తుల కార్యాలు 1:8 మీరు సర్వలోకమునకు వెళ్ళి సాక్షులుగా నా సువార్తను ప్రకటించమని. నాకు తెలుసు ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రీస్తును నమ్ముకున్న ప్రియమైన సహోదరి, నువ్వు సాక్షిగా జీవించాలని ఆశపడుతున్నా. ప్రియమైన సహోదరుడా, బాహాటముగా నువ్వు ఒప్పుకోకపోయినా నువ్వెంతో ఆసక్తి కలిగి ఉన్నావు. ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అమ్మ, నిన్ను దేవుడు ఆహ్వానించి ఉన్నాడు సాక్షిగా జీవించడానికి. ఒక దయ్యములు పట్టిన వ్యక్తే స్వస్థత పొందిన తర్వాత ఒక గ్రామాన్ని క్రీస్తు కొరకు సిద్ధపరిచాడంటే, ఎన్నో అపజయాల నుంచి దేవుడు మనల్ని సంరక్షించి విజయంలోనికి నడిపించి, ఎంతో అస్వస్థతతో పోరాడుతున్న మనల్ని పునర్జీవమును అనుగ్రహించి, అనేక సందర్భాల్లో ఏమి తెలియని పరిస్థితిలో ఏమి చేయాలో తెలియక చనిపోతే బాగుండు అనే పరిస్థితి నుండి నేను క్రీస్తు కొరకు బ్రతకాలి అని మనలో ఆ యొక్క జీవము మీద ఆశ పుట్టించి మనకు ఊపిరినిచ్చి నడిపిస్తున్న క్రీస్తుకు నువ్వు సాక్షిగా ఉండాలనుకుంటూ ఉన్నావా? అలా ఉండాలని నువ్వు కోరుకుంటే క్రీస్తు పాదాలు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము. అనంత జ్ఞాని, సర్వలోకములను ఏలే దేవుడు నిన్ను నన్ను ఆయన ఆహ్వానించి ఉన్నాడు. ఆయన సన్నిధిలో నీవు చేరినట్లయితే, మొదటి యోహానులో చక్కగా రాస్తూ ఉన్నాడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1 యోహాను రాసిన మొదటి పత్రిక 1 నుండి మనం చదువుతున్నాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేమది వింటుమో, ఏది వింటుమో, కనులార ఏది చూసితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఇంకా కిందకి చదివితే ఎంత అద్భుతంగా వారు చెప్తున్నారంటే, మరి ఈరోజు నీ జీవితంలో నిదానించి క్రీస్తు కొరకు నేర్చుకుని ఆయన వాక్యమును వినువారు ధన్యులు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మనల్ని క్రీస్తు పాదాలు చెంతకు చేరుస్తుంది. ఆయన నిర్ణయము చొప్పున ఆయన మహిమను ఘనపరచడానికే మనల్ని సృష్టించుకున్నాడు. ఈ యాత్రలో క్రీస్తును నమ్ముకుని నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో సందర్భాల్లో నువ్వు నిస్పృహకు గురై ఉండొచ్చు, నిరాశకు గురై ఉండొచ్చు, శ్రమలు శోధనల చేత నువ్వు కొట్టుబడి ఉండొచ్చు. కానీ క్రీస్తు నిన్ను ఏ విధంగా జీవింపచేసి నడిపించాడో, విడుదలను కలగజేశారో
మీరు మర్చిపోవద్దు. ఆయన పాదాల చెంతకు మనం చేరినట్లయితే, వాక్యాన్ని చూసాం, తిరస్కరించిన ప్రజలే ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. నిన్ను కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారేమో, మగ్దలేని మరియ వలె. నిన్ను కూడా ప్రజలు దయ్యములు పట్టినవాడుగా పరిగణంలోనికి తీసుకుంటున్నారేమో. క్రీస్తు నీలో ఉంటే, క్రీస్తు పాదాలను నువ్వు చేరితే ఆయన నిన్ను విడవడు. నిన్ను సాక్షిగా పిలుచుకున్నాడు. భూదిగంతముల నుండి నిన్ను పిలుచుకున్నాడు. దాని కొనల నుండి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను విడువను ఎడబాయనని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దయ్యములు పట్టిన వ్యక్తి ఆయన వద్దకు వస్తే ఆయన తిరస్కరించలేదు. వ్యభిచారంలో ఉన్న స్త్రీ ఆయన వద్దకు వస్తే ఆయన తిరస్కరించలేదు. గర్భఫలం లేదు, అటువంటి వారు సాష్టాంగ పడినప్పుడు ఆయన తిరస్కరించలేదు. సాష్టాంగ పడినప్పుడు నా వాగ్దానము ఎప్పటికీ వ్యర్థము కాదని సెలవిచ్చాడు. పాపము చేసిన స్త్రీ ఆయన వద్దకు వచ్చినప్పుడు, అమ్మా నువ్వు వెళ్ళి ఇంకా పాపము చేయబాకు అని చెప్పాడు. దయ్యములు పట్టిన వ్యక్తి వచ్చినప్పుడు ఆయనను స్వస్థపరిచి, నీవు నాకు భూమి మీద సాక్షివే అని చెప్పి పంపించాడు. మనుషులైతే తిరస్కరిస్తారు, మనం నమ్ముకున్న వారైతే మనల్ని దూరం పెడతారు. మనము వారికి చెందినవారు మనం చెప్పుకుంటానికి సిగ్గుపడతారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో లేకపోలేదండి అటువంటి వారు. మందిరానికి వెళ్తుంటే నువ్వు మాకు చచ్చిపోయిన వారితో సమానం అని చెప్పి కుటుంబీకులు తిరస్కరించిన రోజులు లేకపోలేదు. మీకు ఒక గొప్ప సాక్ష్యం ఏంటంటే, క్రీస్తు మీ పక్షమున ఉంటారు. ఆయన రెండోసారి వచ్చినప్పుడు, వెల్ డన్ బలా నమ్మకమైన దాసుడా, నువ్వు విశ్వాసములో జయము పొందావు, నీకు అప్పగించిన దానిలో నువ్వు నమ్మకముగా ఉన్నావు, రా నువ్వు గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో పాల్గొను అని చెప్పి ఆయన నిన్ను పిలవబోతున్నాడు. ఈరోజు ముగించే ముందు ఈ యొక్క దయ్యములు పట్టిన వ్యక్తి జీవితం నుండి మనం ఏం నేర్చుకోగలం? ఆయన మారు మనసు పొందాడు, స్వస్థత పొందాడు, దయ్యాలు ఆయనలోంచి వెళ్ళిపోయినాయి, ఆయన సమస్తము తెలుసుకున్నాడు. చావైనా బ్రతికైనా క్రీస్తుతో నేను నిర్ణయం తీసుకొని యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతుంటే నేను మీతో వచ్చేస్తానండి. క్రీస్తు వారు అన్నారు, నీకు పని ఉంది, నువ్వు నీ గ్రామంలో సువార్త ప్రకటించు. నీకు నాకు కూడా క్రీస్తు వారు ఈరోజు పనిని అప్పచెప్తున్నారు. ఏంటా పని అంటే, మనల్ని స్వస్థపరిచిన యెహోవా, మనల్ని పవిత్రులుగా చేసిన ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు. ఆయన కార్చిన రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని విమోచించి ఉన్నది. గొర్రెపిల్ల యొక్క రక్తములో మన వస్త్రములను మనము శుభ్రపరచుకునే ఆయనను వెంబడించినట్లయితే, ఆయన కొరకు సాక్షులుగా జీవించినట్లయితే, మనతో పాటు మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన సమాజాన్ని, అనేకులను క్రీస్తు రాకడ కొరకు ఎదురుచూచే వారిలో మనం చేర్చగలుగుతాం. ఇదే మన ప్రార్థన అయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, క్రీస్తు పాదములు చెంత అనే వాక్య ధ్యానముల ద్వారా ఈరోజు దయ్యములు పట్టిన వ్యక్తి జీవితము నుండి నాయన మారు మనసు పొందిన తర్వాత, స్వస్థతను పొందిన తర్వాత, నీ పరిచర్యలో నాయన నీ సువార్తను ఎంతో ఘనముగా ప్రకటించి తన గ్రామంలో వారందరూ నీ కొరకు ఎదురు చూచేవారుగా చేశాడు. మా జీవితంలో కూడా ప్రభువా, మమ్మల్ని శోధించుచున్న అనేక దురాత్మల నుండి మీరు మమ్మల్ని సంరక్షించున్నందుకు మీకు వందనాలు. మేము కూడా ప్రభువా మీకు సాక్షులుగా ఉండడానికి సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.